వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. తెలంగాణ ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన భారీ అప్డేట్ బయటకు వచ్చింది. పిఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని సిఎస్ రామకృష్ణారావు గారు ప్రకటించారు. అలాగే జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభం కానున్నాయి. ఇంకా ఓపీఎస్ పెండింగ్ బిల్లులు, 5 రోజుల పని విధానం, బదిలీలు వంటి కీలక అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం. పిఆర్సీ నివేదికపై కీలక అప్డేట్. శుక్రవారం సచివాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు అధ్యక్షతను వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు పిఆర్సీ అమలు గురించి ప్రశ్నించగా, పిఆర్సీ నివేదిక తుది దశలో ఉందని సిఎస్ తెలిపారు. త్వరలోనే కమిషన్ నుంచి నివేదిక తెప్పించి మరోసారి సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగుల్లో కొంత ఆశ కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే చాలా కాలంగా ఉద్యోగులు పిఆర్సీ డిఏ ఫిట్మెంట్ అంశాలపై ఎదురు చూస్తున్నారు. జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు. ఇక మరో ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ఉద్యోగుల కోసం డిజిటల్ హెల్త్ కార్డులను ప్రారంభించనున్నట్లు సిఎస్ వెల్లడించారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. అధికారులకు వెంటనే అవసరమైన ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. 13 ఏళ్ల తర్వాత జేఎస్ఎస్సీ సమావేశం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, దాదాపు 13 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ప్రస్తావించిన ప్రధాన డిమాండ్లు: పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల బదిలీలు, 317 జీవో సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, 5 రోజుల పని విధానం, ఓపీఎస్ అమలు ఇలాంటి అంశాలపై చర్చ జరిగింది. ఓపీఎస్ పై కీలక చర్చ. 2003 డిఎస్సి టీచర్లు మరియు 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం గారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సిఎస్ చెప్పారు. టీచర్ల సమస్యలు. ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా తమ సమస్యలను ప్రస్తావించారు. టీచర్లకు బోధనేతర పనులు ఎక్కువగా అప్పగిస్తున్నారని, విద్యా వ్యవస్థ వెనక్కి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టీచర్ల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సిఎస్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి కొన్ని కీలక సంకేతాలు వచ్చాయి. పిఆర్సీ నివేదిక త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూన్ 2 నుంచి హెల్త్ కార్డులు ప్రారంభం కానున్నాయి. ఓపీఎస్, పెండింగ్ బిల్లుల వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పందించింది. అయితే ఉద్యోగులు ఎదురు చూస్తున్న అసలు విషయం మాత్రం పిఆర్సీ అమలు ఎప్పుడు, డిఏ బకాయిలు ఎప్పుడు అనేది. ఈ అంశంపై వచ్చే సమావేశంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఇలాంటి ఉద్యోగ, పిఆర్సీ, డిఏ, పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.